పరిశుద్ధ లేఖనంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించి ప్రభు బలలో పాల్గొందాం. ఉదయం నుండి మనము ఒక మాట తరచుగా వింటూ వస్తున్నాం. తండ్రితో సహవాసము. ఆరాధన యొక్క మర్మం తండ్రితో సహవాసము మీద ఆధారపడి ఉంది. మనం తండ్రితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభుతో మన వ్యక్తిగత సంబంధం ఏ స్థితిలో ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది సగటు క్రైస్తవుని యొక్క ఆరాధనా జీవితం. ఈ సందర్భంలో ఒకవేళ మనం గమనిస్తే ప్రభువుని మాదిరిగా తీసుకుంటే ప్రభువు నిత్యము తండ్రితో సహవాసంలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, ఇలా 33.5 సంవత్సరాలు ప్రభువు ఎడతెగని సహవాసము తండ్రితో కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. అది ఆరాధనకున్న మర్మం. అయితే బైబిల్లో ఒక గ్రంథం ఉంది. ఇది మనకి తండ్రితో ఉన్న సహవాసమును గురించి మరిన్ని సంగతులు, లోతైన సంగతులను మనకి బయలుపరుస్తుంది. ఎందుకు దేవుని నమ్ముకున్న వారు తండ్రితో సహవాసంలో ఎందుకు ఉండాలి? ఆదివారము వెళ్ళి 2 మాటలు 4 పాటలు పాడుకుంటే సరిపోదా? క్రైస్తవ సమాజంలో పెద్ద చర్చ ఇప్పుడు. దేవుని మందిరానికి వెళ్తేనే దేవుడా, మన ఇంట్లో దేవుడు లేడా, మందిరానికి వెళ్ళాలా, సహవాసం అవసరమా? అందుకే క్రైస్తవ సమాజంలో కూడా ఒక విధమైన నిర్లక్ష్యత వచ్చేసింది. ఇవాళ 3 ఉంటే వెళ్తాం, లేకపోతే మానేస్తాం. ఇంట్లో ప్రార్థన చేసుకుందాం, సరిపోయింది. వీలుంటే వెళ్తాం, లేకపోతే మానేస్తాం. క్రైస్తవ్యం ఏ స్థితికి దిగజారిపోయిందంటే, ఎంత భ్రష్టత్వంలోకి వచ్చేసింది అంటే, ఆతృత ఆకలి అనేది లేదండి. ఇదే 1-2 సంవత్సరాల ముందుకి వెనక్కి వెళ్ళామనుకో, మొట్టమొదటిసారి కరోనా సంగతి బయలుపరచబడినప్పుడు, లేకపోతే వెలుగులోకి వచ్చినప్పుడు, చిన్న జలుబు వస్తే మనిషి పరిస్థితి ఎలా ఉండేది? చిన్న జలుబు ఏనాడు ఉత్తిరే, స్నానం చేశాడు, తల తుడుచుకోలేదు, గదిలోకి రాగానే ఫ్యాన్ తిరుగుతుంది, ఒక్క తుమ్మాడు అంతే, అయిపోయి. ఎలా ఉంది పరిస్థితి? చిన్న తుమ్మగానే ఎలా ఉంది పరిస్థితి? గబగబ ఇంట్లో వాళ్ళందరూ ఒక గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకునేవాడు. ఏంటంట, వీడికి వచ్చేసింది అంటే అది. కొన్ని వీడు తుమ్మిన వాడైనా తిప్పలుగా ఉంటాడా? తుమ్మిన వాడికి ఎలా ఉంటుంది? వాడు పరుగు హాస్పిటల్కి టెస్ట్ చేయడానికి, కరోనా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. ఏ నిర్లక్ష్యంగా ఉండేది కదా, గాడి గుడ్డు ఒక తుమ్మే కదా అని మానేసుకోలేదే. ఒక్కొక్క మాస్క్ కాదు, 2 మాస్కులు, 3 మాస్కులు, ఊపిరి ఆడకుండా చచ్చిపోతా ఉంటే మాస్క్ అసలు తీరా. ఎంత జాగ్రత్త, ఎంత జాగ్రత్త. అదే దేవునితో మనకున్న సంబంధ విషయం దగ్గరికి వస్తే మీరు గమనించండి, ఆ తొందర లేదు, ఆ ఆతృత లేదు, ఆ ఆకలి లేదు. అందుకనే ప్రభు అందరినీ పిలవాలి. అందరూ రండి అన్నా. ఏమన్నా దప్పికొని వాళ్ళారా? ఎవరికైతే దాహం ఉందో వాళ్ళే రండి, ఎవరికైతే ఆకలి ఉందో వాళ్ళే రండి. ఆకలి ఇప్పుడు చూడు, వాడు ఉన్నారు కదా, నాడు ఇంట్లో వాడికి శుభ్రంగా వేడి అన్నం పెట్టి ఏర్పాసులు వేసి పెట్టితే వాడేమంటాడు? నేను తిన్ను. ఎందుకు తిండంట? వాడికి ఆకలి లేదు. ఈ తల్లి ఏమంటుంది? రే, నీకు పెట్టే కంటే ఆకలితో ఉన్నవాడికి ఎవరైనా పెడితే పుణ్యం. కనుక ఏం లేదు, ఆకలి లేదు. దేవుడు అంటే ఆకలి లేదు. అందుకనే ప్రభు కూడా ఏమన్నాడు? డబ్బులు వారే రండి, నెమ్మది లేక వేసరాజు విసిగిపోయిన జీవితం గలవారు నా ఎదుగు రండి, నేను విశ్రాంతి ఇస్తాను. లోకంలో విశ్రాంతి కోరుకున్న వారిని పిలవలే. లోకంలో విశ్రాంతి కోరుకున్న వారిని పిలవలే. ప్రయాసపడి భారం మోసుకుని సమస్య అన్నారా?
విసిగిపోయారా? క్రైస్తవ జీవితంతో విసిగిపోయారా? నెమ్మది లేకుండా ఉన్నారా? దేవుని నమ్ముకున్నారు కానీ జీవితంలో మార్పు లేదా? మీ బలహీనత నుండి విడుదల పొందలేదా? ఎన్ని మందిరాలకు వెళ్ళినా మీకు ఏం మేలు జరగలేదా? రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సర్దుకుపోయేవాడు వద్దు. సర్దుగా గడుచుకుంటే ఏముంది, మందిరానికి దండం పెట్టుకుంటే అదే వద్దు. అలాంటి వాళ్ళు రావద్దు. నిజంగా ఆకలి ఆదివారం అంటే ఎప్పుడు దేవుని మందిరం ద్వారాలు ఎప్పుడు తీస్తారా, నేను ముందర ఉండాలి అనే పరుగు, ఆతృత, కంగారు, ఆకలి, ఎదురుచూపు. పూర్వపు దినాలలో మందిరంలో స్థలం దొరకదేమో అని రాత్రి ముందుగానే మేలుకుని సిద్ధపడి మందిరం ద్వారాలు తీయగానే ముందర లోపలికి వెళ్ళి ముందు వరుసలో కూర్చున్నారు దినాలు, రోజులున్నాయి. ఆలస్యంగా వెళ్తే మందిరం ఎక్కడో గేటు బయట కూర్చోవాలి జనం. ఇప్పుడు దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే విశాలమైన మందిరం ఇచ్చాడు, కింద కూర్చున్న వారికి చైర్లు ఇచ్చాడు, పైన ఫ్యాన్లు ఇచ్చాడు. రేపు ఎప్పుడైనా ఏసీలు ఇస్తాడేమో తెలియదు. కానీ కనపడింది ఏంటి కనపడట్లే? ఆకలి. ఆ పరుగు లేదు, ఆతృత లేదు, ఆ పరుగు లేదు. ఇవాళ ఖాళీ, ఇవాళ ఉదయం అన్నట్టు ఇవాళ ఖాళీ, ఎక్కడ పనులు లేవు, కూలి పనులు ఎక్కడ ఎవరు కేకేలా. ఇక టైం వేస్ట్ చేసుకుని కాస్త మందిరంలోకి వెళ్ళి కూర్చుంటే మన రంగరంగం అంటాడు, ఒక పూట గడిచిపోయిందండి. అలాంటి వాళ్ళని ప్రభు కేకేలా. ఆత్మీయ గురుడితనం ఎందుకు వస్తుంది సగటు వ్యక్తికి? వాడు ఆత్మీయంగా గుడ్డిగా ఎందుకు ఉంటాడు? దానికి కారణం ఏంటి? ఏ పరిశుద్ధ లేఖనముల ద్వారా వాడు రక్షింపబడ్డాడో అదే పరిశుద్ధ లేఖనాలు ఇవాళ కూడా ఉన్నాయి. కానీ వారి జీవితంలో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి? ఎక్కడ తేడా? అందుకనే ఒక మాట మనము ఇందులో చదువుకోవాలి. పత్రికల్లో ఇది నా విన్నపం, వ్యక్తిగతంగా మీరు శ్రద్ధ తీసుకుని యోహాను సువార్త మొదటి యోహాను రాసిన పత్రికను మీ వ్యక్తిగతంగా మీరు ధ్యానించడం ప్రారంభించండి. మొదటి అధ్యాయం దగ్గర నుంచి పరిశుద్ధాత్ముడు బోల్డని సంగతులు మీకు బయలుపరుస్తాడు. ఈ సందర్భంలో మనం గమనించండి, మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం. నేను పేజ్ నెంబర్ చివరికి ఉంటుందమ్మా బైబిల్కి. ప్రకటన గ్రంథం ఆఖరి దగ్గరికి ఆఖరి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 221 పేజీ చివరికి, బైబిల్ చివరికి రావాలి. మొదటి అధ్యాయంలో మీరు గమనిస్తే అసలు ఈ మొదటి పత్రిక యోహాను రాయడానికి ఒక ముఖ్యమైన కారణం మీ గ్రహింపు కొరకు తెలియజేస్తున్నాను. యోహాను ఈ మొదటి పత్రిక రాస్తున్నప్పుడు అపోస్తుడైన యోహానుకు 90 సంవత్సరాల వయస్సు, అంటే 60 సంవత్సరాల అనుభవం. 60 సంవత్సరాల అనుభవం ఉన్నవాడు, దేవునితో కలిసి నడిచినవాడు, దేవునితో సహవాసంలో ఉన్నవాడు, ఆ 60 సంవత్సరాల అనుభవం గలవాడు ఈ ఉత్తరం రాస్తున్నాడు. అందుకనే ఉత్తరం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే ఈ ఉత్తరాన్ని నువ్వు వ్యక్తిగతంగా నీ సొంతము చేసుకుని దాన్ని నువ్వు ధ్యానించడం నీకు ఎంతైనా మేలు జరుగుతుంది. ఒక 90 ఏళ్ల వయసు గలవాడు రాసిన ఉత్తరం ఇది. ఎందుకు రాస్తున్నాడు ఇది? మీరు 3వ వచనాన్ని గమనించండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుతో కూడాను ఉన్నది. కనుక రాయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే
ఒకప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు ఎలా ఉండేది? మన ఆత్మీయ ఆకలి, పరుగు, ఎక్కడ మీటింగ్లు అంటే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాడు. అప్పుడు ఉండేది ఆ తృష్ణ, ఆ దాహం, ఆకలి, దేవుడు అంటే ప్రేమ, ఆ ఇష్టం, అవన్నీ ఉండేవి. కాలక్రమేణా ఎప్పుడైతే దేవుడు భౌతికంగా ఆశీర్వదిస్తూ పోయాడు, ఎప్పుడైతే దేవుడు నీకు విడుదల కలుగజేస్తూ వచ్చాడు, నెమ్మదిస్తూ వచ్చాడు, నిర్లక్ష్యత ఏర్పడిపోయింది. మెల్లిమెల్లిగా కష్టాలన్నీ పోయాయి. మైనస్ నుంచి ఇప్పుడు ప్లస్లోకి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు దేవునితో మనకి పని లేదు. ఉన్నదాన్ని ఎలా పాడు చేసుకోవాలి, ఉన్న ఆత్మీయ జీవితాన్ని ఎలా నష్టం చేసుకోవాలి, ఆ బాటలోకి వచ్చేసి అందుకు జ్ఞాపకం చేయడానికి 90 ఏళ్ళకి సంఘ పరిస్థితిని చూసి భారంతో ఉత్తరం రాస్తున్నాడు. ఏమని? అసలు ఉత్తరం రాయడానికి కారణం ఏంటంట రెండు సంఘము అనే మాటకు అర్థం, సంఘము అనే మాటకు అర్థం దేన్ని సంఘం అంటారు? ఒక 4-5 కుటుంబాలు లేకపోతే ఒక 10 కుటుంబాలు ఒక బిల్డింగ్లో కూడుకుంటే అది సంఘం అవుతుందా? కాదు. దేన్ని సంఘం అంటారు? దేన్ని సంఘం అంటారు? చూడండి, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని విన్నదానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే ఎవరితో? తండ్రితోనూ ఆయన కుమారుడితోనూ. అంటే దేన్ని సంఘం అంటారు? పరస్పరం ఒకరితో ఒకరికి సహవాసం ఉండాలి. అలాగే మనము ఎవరితో? పరలోకమందున్న తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం. ఈ రెండింతల సహవాసం అదే విషయం. ఒకరితో ఒకరికి, మనకు తండ్రికి. ఈ సహవాసము గలవారు ఏదైతే సంఘంలో ఉంటారో అది సంఘం. అది సంఘం. అన్ని సంఘాలు కావు, అన్ని సంఘాలు. ఎవరికి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి దేవునితో సహవాసం ఉంది, కానీ ఒకరితో ఒకరికి సహవాసం లేదు. అది సంఘం కాదు. దాన్ని ఇంగ్లీష్లో కాంగ్రిగేషన్ అంటారు. అందరూ సినిమా హాల్కి వెళ్తారు, అందరూ సినిమా చూడడానికే వెళ్తారు, కానీ ఒకరికొకరు సంబంధం లేదు. అందరూ దేవుణ్ణే నమ్ముకున్నారు, కానీ ఒకరికొకరు సహవాసం లేదు. సినిమాకి వెళ్తే ఎంతో, దేవుని నమ్ముకుని ఒకరితో ఒకరి సహవాసం లేకపోయినా అంతే. అది సంఘం కాదు. కనుక సంఘంలో ఈ రెండింతల సహవాసాలు ఉండాలి. ఎందుకు మందిరానికి వెళ్ళాలి? దేవుని ఇంట్లో ఉంటే కాదా? దేవుని ప్రార్థన చేసి ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే కాదా మందిరానికి వెళ్ళాలా? నువ్వు సంఘానికి రాకుండా, సంఘంలో ఉన్న వారితో సహవాసంలో ఉండకుండా నువ్వు అసలు సంఘంలో అంగంగా లేవు. యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది చర్చ్ ఎట్ ఆల్. నువ్వు సంఘంలో భాగమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా లాజిక్ అంతా నీ విజ్ఞతకు విడిచిపెట్టా. నువ్వు ఎలా అనుకుంటే అలా. అది సాతాను ఇచ్చిన తెలివితాడు. మందిరానికి వెళ్తేనా, మందిరానికి వెళ్ళకపోతే దేవుడు లేడా? అది నీ విజ్ఞతకు విడిచిపెట్టా. కానీ దేవుడు చెప్తున్నాడు ఎంతో వాక్యంలో ఎంతో స్పష్టం. మాకు మీతోనూ, మనకు తండ్రితోనూ ఆయన కుమారుడితో రెండింతల సహవాసం. ఒకరితో ఒకరికి సహవాసం ఉండాలి. అలాగే మనందరికీ తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుతోనూ సహవాసం. ఇది లేకపోతే అసలు నువ్వు సంఘంలో భాగం కాదు. యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది బాడీ. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదే భార్యాభర్తల దగ్గరికి వచ్చినా కూడా అదే ఫార్ములా. ఈ ఇద్దరికి దేవునితో, పరలోకమందున్న తండ్రితో సహవాసం లేకుండా వీళ్ళు భార్యాభర్తలుగా చలామణి కాలేరు. ఎప్పుడైతే తండ్రితో సహవాసం తెగిందో
వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం కూడా తెగిపోతుంది ఆటోమేటిక్. వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా ఉంచే వెనుక ఉన్న గొప్ప మర్మం ఏంటంటే వీళ్ళిద్దరికీ తండ్రితో సహవాసం ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత పెరగాలి అంటే తండ్రితో వారుకున్న అన్యోన్యత పెరగాలి. తండ్రితో వారుకున్న సహవాసం అన్యోన్యంగా ఉండాలి. లేకపోతే ఎడబాట్లు వస్తాయి. అలాగే కుటుంబం కనుక తండ్రితో సహవాసం అనేది ఒక ఆదివారం చేసేది కాదు. ప్రతి రోజు, ప్రతి గడియ, ప్రతి గంట 365 రోజులు. ఎందుకు? నా కుటుంబం నాకు ముఖ్యం, నా భార్య నాకు ముఖ్యం, నా పిల్లలు నాకు ముఖ్యం. వాళ్ళు నాకు ముఖ్యమంటే తండ్రి నాకు ముఖ్యమై ఉండాలి. నా కుటుంబంలో అందరికీ తండ్రి ముఖ్యమై ఉండాలి. కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ తండ్రితో వ్యక్తిగత సహవాసం ఉండాలి. అందుకే పిల్లల్ని నిర్లక్ష్యంగా వదిలేయద్దు అంటాం మాటి మాటి. ఇప్పుడు తెలీదు, లేతగా ఉన్నప్పుడు నువ్వు ఉంచుకుంటేనే మొక్క వంగుద్ది. అది మ్రానుగా మారిపోయి నువ్వు ఉంచడానికి ప్రయత్నిస్తే అస్సలు నీ వల్ల కాదు. అందుకనే జాగ్రత్త అంటాం. ఇది చాలా ముఖ్యమైనది. ఇది చాలా ముఖ్యం. ఎప్పుడైతే అది జరుగుతుందో కుటుంబంలో ఉండే యజమానుడైన భర్త, భార్య తండ్రితో ఎడతెగని సహవాసంలో ఉంటే ఆ భార్య భర్త ఇద్దరు అన్యోన్య సహవాసంలో ఉంటారు. వారి పిల్లలు కూడా వీరిని బట్టి తండ్రితో సహవాసంలో ఉంటారు. అలా ఉంటే అప్పుడే అవుతుంది 4వ వచనం, మన సంతోషము సంపూర్ణమవుటకై ఈ సంతోషం పరిపూర్ణం. ఒకవేళ నీకు ఉప్పొంగే ఆనందం అనుభవించాలి అని నీకు కోరిక ఉంటే దాని వెనుకనున్న గొప్ప మర్మమే ఇది. లేకపోతే నీకు ఎంత ఆదాయం ఉన్నా నీకు సంతోషం మాత్రం ఉండదు. ఏదో ఒక వెల్తి కనబడుతుంది, ఆ వెల్తిని చూసి ఏడుపే ఉంటుంది. కానీ ఇంత దేవుడు నాకు ఇచ్చాడనే ఆనందం మాత్రం నీకు చస్తే రాదు. భౌతికమైన వాటిని బట్టి వచ్చే ఆనందం నిజమైన ఆనందం కాదు. పంట పండిందనే ఆనందం నిజమైన ఆనందం కాదు. ఇల్లు కట్టుకునే ఆనందం నిజమైన ఆనందం కాదు. నిజమైన ఆనందం ఎక్కడుంది? తండ్రితో సహవాసంలో ఉంది. నీ సన్నిధిలో నిత్యమైన సుఖములను సంపూర్ణ సంతోషం కలదు. ఇక చాలు తండ్రి, ఇక చాలు, దీనికంటే ఎక్కువ నేను తట్టుకోలేను, నా గుండె ఆగిపోతేమో ఈ ఆనందం నేను తట్టుకోలేను, ఇక చాలు. సంపూర్ణ సంతోషం అంటే ప్రభువా నీ దగ్గర నుంచి అడగడానికి నాకు ఇంకేమీ లేదు. నా సంతోషమే సంపూర్ణమైపోతే నేను ఇంకేం అడుగుతా? వాడు కడుపు నిండిపోయింది, బాబు ఇంకొంచెం హ్యాట్ కోసం ఇంకొంచెం కూరేసుకోవడం ఏమంటాడు? వద్దమ్మా నా కడుపు నిండిపోయింది, ఇంకొక్క ముక్క అదనంగా నా కడుపులో గడిందంటే నేను మాకు కక్కేసుకుంటా, ఇక చాలు. సంతృప్తి మనిషికి లేనిది అదొక్కటే, సంతృప్తి లేకపోవడం, తృప్తి లేకపోవడం. ఎందుకు తృప్తి లేదు? ఎంత సంపాదించినా తృప్తి లేదు. ఎందుకు? తండ్రితో సహవాసం లేదు. నిజమైన సంతోషం ఏంటో తెలియదు. ఇది పెద్ద ప్రాబ్లం, ఇది పెద్ద సమస్య. కనుక తండ్రితో కుమారునితో సహవాసం ఎంత ప్రాముఖ్యమో, ఎందుకు ఉండాలో కూడా ఈ 2 లేఖనాలు, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం మనం చూసాం. ఇప్పుడు తండ్రితో సహవాసం ఎలా సాధ్యమవుతుంది? ఎవరికి సాధ్యమవుతుంది? అందరికీనా? అందరికీ కాదు. ఎవరికి సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? యేసు ప్రభు తండ్రితో ఎడతెగని సహవాసంలో ఎలా ఉండగలిగాడు? మనం ఎందుకు ఉండలేకపోతున్నాము?
అసలు తండ్రితో సహవాసం ఉండాలంటే ఏం చేస్తే సహవాసంలో మనం ఉంటాము? ఇదొక ప్రశ్న. అయితే నిరుత్సాహము లేని, నేరారోపణ లేని, ఉప్పొంగే ఆనందంతో కూడిన జీవితం యొక్క మర్మం తండ్రితో సహవాసంలో దాగి ఉంది. ఎవరైతే ఆ తండ్రితో సహవాసాన్ని సంపాదించుకుని ఆ సహవాసంలో కొనసాగుతారో వారి జీవితంలో ఎప్పుడు నిరుత్సాహం అనేది ఉండదు, నీరు కారిపోవడం అనేది ఉండదు. ఎల్లప్పుడూ ఆనందం. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ఆనందం. ఉన్న ఆనందం, లేకపోయినా ఆనందం, తిన్న ఆనందం, తినకపోయినా ఆనందం. ఒక అద్భుతమైన జీవితం అండి అది. అందరికీ రాదు. చూసే సమాజం నిన్ను చూసి కుళ్ళుకుంటుంది. ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళు ఇంత ఆనందంగా ఎలా ఉంటారండి? అసలు నాకు అర్థం కాదండి. ఇది మనం కనుక తండ్రితో సహవాసం ఉండకుండా నిన్ను ఆటంకపరిచేది ఏదో నువ్వు గుర్తిస్తే, సాధారణంగా విశ్వాసి దేవుడు తన సంకల్పం చొప్పున ఒకప్పుడు దూరస్థులమైన మనలను, ఏం రాస్తుంది ఎఫెసీ పత్రిక, ఒకప్పుడు దూరస్థులైన మనలను ఇప్పుడు తన కుమారుడైన యేసు రక్తం వలన మనల్ని సమీపిస్తులుగా చేయడమే కాకుండా ఒక కుటుంబముగా అమర్చాడు, ఒక శరీరంలో అమర్చాడు. సరేనా? తండ్రితో నిత్యమైన వైరం. ఎప్పుడు పరలోకమందు ఉన్న తండ్రిని తండ్రి అని పిలిచే అధికారము లేని మనలను ఆ వైరాన్ని పూర్తిగా తీసివేసి ఆ తండ్రితో నిత్యమైన సమాధానం కలుగు చేశాడు. ఇదంతా ప్రభు శిలువలో మరణించుట వలన మనకి కలిగిన ఆశీర్వాదం. తండ్రితో ఉన్న వైరం పోయింది, శాశ్వతమైన సమాధానం ఏర్పడిపోయింది. అంటే తండ్రికి మనకి ఒక సంబంధం ఏర్పడింది. ఇప్పుడు ఆ సంబంధంలో నువ్వు కొనసాగడమే నీకు నాకు మిగిలిన పని. ప్రారంభంలో ఉండే ఆ అనుభవము ఎందుకు మూలంగా తెగింది? ఎందుకు తెగిపోద్ది? ఎందుకు తండ్రి సహవాసం నుండి మనం వేరైపోతున్నాము? ఏది నన్ను తండ్రి సహవాసంలో ఉండకుండా ఆటంకపరిచేది అని ఒక ప్రశ్న వేసుకుంటే రెండే విషయాలు చెప్తా. రెఫరెన్సులు లేవు, రెండే విషయాలు. దేర్ ఆర్ ఓన్లీ 2 things. చెవులు గల వారందరూ వినుగాక. మొట్టమొదటిది నిర్మలమైన మనస్సాక్షి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తండ్రితో సహవాసము లేకుండా నన్ను ఆటంకపరిచేది ఏది అంటే అపవిత్రమైన మనస్సాక్షి, చెడ్డ మనస్సాక్షి, బ్యాడ్ కాన్షియస్నెస్. అందుకు ప్రతి విశ్వాసి, ప్రతి శిష్యుడు తన జీవితంలో నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండడానికి ప్రయాసపడతాం. ఆ నిర్మలమైన మనస్సాక్షిని కాపాడుకోకపోతే మాత్రం తండ్రితో సహవాసం తెగిపోద్ది. కనుక మనం దీన్ని ఎలా వివరించగలం? మనము మనస్సాక్షిని దేంతో పోల్చి చూడొచ్చు అని మనం గమనిస్తే, మన కంటిలో ఒక నలుసు పడింది అనుకో. కంట్లో నలుసు పడితే ఏమవుతుంది? మన స్పందన ఎలా ఉంటుంది? కంట్లో ఏదో పడిందండి, ఇప్పుడు మన స్పందన ఏంటి? మనిషి ఎలా ఉంటాడు? ఫస్ట్ విలువెల్లాడిపోతాడు. ఎంతవరకు పడిన నలుసును బయటికి తీసేయడం. జాగ్రత్తగా వినండి. ఎంతవరకు కంట్లో పడిన ఆ నలుసును బయటికి తీయడో ఆ వ్యక్తికి అసలు నెమ్మది ఉండదు.
నంబర్ 1, విలవిలలాడిపోతాడు. ఏమండి? చూపు పూర్తిగా కోల్పోతాడు. చూపు మందగిస్తుంది, స్పష్టంగా కనపడదు. వీటన్నిటికీ మించి వాడికి అసలు నెమ్మది ఉండదు. అలాగే ఎప్పుడైతే నా మనస్సాక్షి నిర్మలంగా ఉండదో నా స్పందన ఎలా ఉండాలి? ఆ విధంగా. తండ్రితో సహవాసాన్ని నేను ఏ స్థితిలో, ఏ స్థాయిలో పోల్చి చూడాలి? ఎక్కడైనా చిన్న మనస్సాక్షిలో చిన్న లోపం, చిన్న మచ్చ, పొద్దున్న లేవగానే నా భార్య మీద ఒక్కసారి కస్తుమన్నా, వెంటనే సమాధాన పడలే, క్షమాపణ అడగలే, అక్కడ సహవాసంలో బీటొచ్చేసింది. తండ్రితో నాకున్న సహవాసంలో బీటొచ్చేసింది. అది పూర్తిగా తెగిపోయే లోపల నేను దాన్ని సరి చేసుకోవాలి, పూర్తిగా మళ్ళీ అతికించుకోవాలి అంటే నేను వెంటనే నా భార్యకు సమాధానం. అంతరంగంలోనే నీ ఆత్మ స్పందన ఏ స్థితిలో ఉండాలి? కంట్లో నొలుసుపడితే నువ్వు ఎలా వెలువెల్లాడిపోతావు? నీ ఆత్మ కూడా లోపల కలవరి పడిపోవాలి. ఇక్కడ కలవరం ఉండాలి. ఆ కలవరం ఎవరికి ఉంటుంది? ఎవరికైతే ఆ సహవాసం యొక్క విలువ తెలుసు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు నష్టం లేదు, కానీ తండ్రితో నా సహవాసం తెగిపోతే నేను బతకలేను అనుకుంటాడో వాడి మెలకుగా ఉంటాడు. వెంటనే వెళ్ళి సమాధానం. తోటి సహోదరులు అవ్వండి, తోటి విశ్వాసులు అవ్వండి, ఎవరైనా అవ్వని, వీడి గురి ఎక్కడుంది? తండ్రితో ఉన్న సహవాసం మీద గురి ఉంది. ఆ సహవాసాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయడానికైనా రెడీ. అందుకని మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే తండ్రి సహవాసంలో కొనసాగగలరు. లేకపోతే దేవుడు నమ్ముకున్నాం అన్నట్టే ఉంటుంది, కానీ తండ్రికి వారికి ఎటువంటి సంబంధం ఉండదు. దీనికంటే అత్యంత ముఖ్యమైన భాగం, అత్యంత ముఖ్యమైన మర్మం, ఎవరైతే నిర్మలమైన మనస్సాక్షి కలిగి తండ్రితో సహవాసంలో ఉంటారో వారికి వారి వ్యక్తిగత క్రైస్తవ జీవితం విషయంలో స్పష్టమైన దర్శనం ఉంటుంది. అసలు క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అనే విషయంలో ఒక స్పష్టమైన దర్శనం. దే విల్ హ్యావ్ ఎ క్లియర్ విజన్, ప్రాపర్ క్లియర్ విజన్. నేను ఎలా ఉండాలి, నా మాట తీరు ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలి, నా ప్రార్థన ఎలా ఉండాలి, నా ఆరాధన ఎలా ఉండాలి, వీటన్నిటి విషయంలో ఒకటి చెప్తే ఒకటి చెప్పాల్సిన అవసరం ఉండదు. వాడికి క్లియర్ విజన్ అన్నమాట, స్పష్టమైన దర్శనం ఉంటుంది. వాడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎవరితో సహవాసం ఉండాలి, ఎవరితో సహవాసం చేయకూడదు, వీటన్నిటి విషయంలో ఒకటితో చెప్పించుకోవాల్సిన పనిలే, పాస్టర్ గారు చెప్పాల్సిన పనిలే, ఏం చేయాలో చెప్పాల్సిన పనిలే. ఇది మొదటి లాభం అండి. రెండోది, నిర్మలమైన మనస్సాక్షి కలిగి తండ్రితో సహవాసం ఉంటే నీకు తండ్రి స్వరము అంత స్పష్టంగా వినబడుతుంది. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన సత్యం ఏంటి చెప్పు? ప్రభు ఏమన్నాడు? మనిషి కేవలం రొట్టె వలన కాక ఆయన నోటి నుండి వచ్చు అంటే కొనసాగింపు అన్నమాట. వచ్చినా కాదు, ఇంతకు ముందర పలికిన మాటలను బట్టి కాదు. వచ్చు అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు? ప్రతిరోజు మాట్లాడే దేవుడు. ఆయన నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుతున్నాడు. ప్రభు మాట్లాడే దేవుడు. ప్రతి క్రైస్తవునికి అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏది అంటే నువ్వు దేవుని స్వరం వినగలిగే అనుభవంలో ఉండాలి. ఎవరైతే నిర్మలమైన మనస్సాక్షి కలిగి తండ్రితో సహవాసంలో ఉంటారో వారికి దేవుని స్వరము ఎంత స్పష్టమంటే దేవుడు గుసగుసలాడినా ఆ మాట ఈ చెవుకి ఎంత స్పష్టంగా వినబడుతుంది.
వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్లు మీకు కొన్ని విషయాలు నాకు తెలియదు, మీకు దీని గురించి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. పక్షవాతం కుష్టి వ్యాధి కలుగున్న వారికి కొన్ని లోపాలు ఉంటాయి తెలుసా? ఎవరికైతే కుష్టి వ్యాధి కలిగినారో వారు స్పర్శను కోల్పోతారు. నీ శరీరంలో నా శరీరంలో స్పర్శ ఉంది కాబట్టి మనం కనురెప్పను మూసి తీస్తా ఉన్నాం. ఎందుకు అలా చేస్తాం చెప్పండి? ఏ మనిషి కూడా రెప్ప వేయకుండా అలా ఉండమంటే ఉండలేడు. సెకండ్కి మనిషి 2 సార్లు రెప్ప వేస్తాడు, 3 సార్లు రెప్ప వేస్తాడు, కొంతమంది 4 సార్లు, 1 సెకండ్. అంత స్పీడ్ అన్నమాట. ఎందుకు? ఈ అవగాహన కొరకు ఒక మాట చెప్తా. మనిషి శరీరం అత్యంత పరిశుభ్రమైన భాగం ఏది తెలుసా? మనిషి శరీరం నడినెత్తుండి అరికాల వరకు అత్యంత పరిశుభ్రమైన భాగం ఏది తెలుసా? కన్ను. కన్ను కంటే పరిశుభ్రమైనది ఏది లేదు మనిషి శరీరంలో. ఎందుకు అలాగా? ఎందుకు కన్ను పరిశుభ్రమైన భాగము? దేవుడు దాన్ని ఎలా సృష్టించాడంటే, ఈ కన్ను నిత్యము రెప్ప వేస్తున్నప్పుడల్లా ఏం చేస్తోంది? లోపల ఉన్న కంటికి స్నానం. ప్రతిసారి నువ్వు రెప్ప వేసినప్పుడు ఆ పై ఈ కంటి పైన ఒకసారి స్నానం చేసి పెట్టు. అంటే అద్దాన్ని గుండెపెట్టి ఇలా ఎలా ఇది తుడుస్తామో అలా తుడిచినట్టు. నిరంతరం నువ్వు మేలుకున్నంతసేపు ఆ కన్ను రెప్ప పడి వేస్తాను, దాన్ని శుభ్రం చేస్తానే ఉంటుంది. కానీ కుష్టి వ్యాధుల్లో ఈ రెప్పకు స్పర్శ లేదు కాబట్టి కుష్టి వ్యాధులకి ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసి ఈ నరాలు చచ్చిపడిపోయాయి కాబట్టి ఈ పంటి దగ్గర నుంచి ఒక నరాన్ని ఆ కనురెప్పకి అతికిస్తారు. అతికించితే వాడు కనురెప్ప ఎప్పుడు వేస్తారు తెలుసా? పళ్ళు గట్టిగా బిగిస్తే కనురెప్ప పడుతుంది. మళ్ళీ పళ్ళు విడిచేస్తే రెప్ప తెరుచుకుంటుంది. మళ్ళీ పళ్ళు గట్టిగా బిగించామనుకో రెప్ప పడుతుంది. ఎందుకంటే స్వతహాగా వాటంతట అవి మూసుకుని తెరుచుకోవు కుష్టి వ్యాధి గల వారికి. అంటే కనురెప్ప వేయాలి అన్నప్పుడల్లా, ఒకవేళ కనురెప్ప వేయలేదనుకో, ఒకవేళ నువ్వు తెరిచిన కను తెరిచినట్టే ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది తెలుసా? మనం గుడ్డోళ్ళు అయిపోతాం. మనం గుడ్డోళ్ళు అయిపోతాం. కనుక ఈ మాటలన్నీ ఎందుకు ధ్యానిస్తున్నాం మనము? మనస్సాక్షి విషయంలో ఇంచుమించు అలాగే ఉంటుంది. మాటి మాటికి ఆ మనస్సాక్షిని కడుక్కుంటూ ఉండాలి, దాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. నిర్మలమైన మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. మాటి మాటికి ఆల్వేస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా మలినం అంటుకుందా? ఇప్పుడు తండ్రి సహవాసం తెగిపోద్దని భయం ఒక పక్క, ఆ సహవాసాన్ని నేను కొనసాగించుకోవాలి అంటే నా మనస్సాక్షి నేను నిర్మలంగా ఉంచుకోవాలి. మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకోవాలంటే నేను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా ఎవరైనా సమాధాన పడ్డానా? నా ప్రవర్తన ద్వారా ఎవరైనా గాయపరిచానా? ఎక్కడైనా నేను ఇంకా ఒప్పుకోవాల్సింది ఏదైనా ఉందా? ఒప్పుకుంటా. ఎక్కడైనా ఏదైనా సరి చేసుకోవాలా? వెంటనే నేను సరి చేసుకుంటా. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ మనస్సాక్షి విషయంలో ఇప్పుడు చెప్తున్నా ఈ నిర్మలమైన మనస్సాక్షి విషయంలో సగటు క్రైస్తవులు నిర్లక్ష్యంగా ఉంటాడు కాబట్టి ఈ రోజు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. దే ఆర్ ఆల్ బ్లైండ్. అందరూ గుడ్డివారుగా ఉన్నారు. బైబిల్ గ్రంథం చేతిలో ఉంది. ప్రయోజనం ఏంటి? ప్రార్థన చేస్తున్నారు, ప్రయోజనం ఏంటి? ఆన్లైన్ ప్రేయర్ చేస్తున్నారు, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, దానివల్ల ఏమైనా ఒరుగుతుందా? లేదు. మనస్సాక్షి నిర్మలంగా లేనప్పుడు నీకేమీ కనబడదు. ఆత్మీయ మనోనేత్రాలు గుడితనంలో ఉన్నాయి. అందుకని అర్థం కాదు. నేను ఎక్కడ ఒదగాలో, ఎక్కడ తగ్గాలో,
ఎక్కడ పశ్చాత్తాపడాలో వీటన్నిటి విషయంలో ఐఎమ్ బ్లైండ్, నేను గుడ్డివాడిని. ఎందుకంటే మనసాక్షి నిర్మలంగా లేదు. ఎందుకంటే తండ్రితో సావాసం తెగిపోయింది. ఇది మెయిన్ ప్రాబ్లం. కనుక నిత్యము తండ్రితో సహవాసంలో నువ్వు కొనసాగాలి అంటే మాత్రం నీకు నిర్మలమైన మనస్సాక్షి అవసరం. నిర్మలమైన మనస్సాక్షి నీకు అవసరం అంటే అది ఎక్కడ అపవిత్రపరచబడకుండా, దానికి ఎటువంటి మలినం అంటకుండా నువ్వు కాపాడుకుంటూ ఉండాలి, దాన్ని చూసుకుంటూ ఉండాలి, గమనిక కలిగి ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఏమండి, ఆది కాండంలో కూడా మనం చూస్తాం. ఈ థియోరీ నీకు అక్కడి నుంచి ఆది కాండం దగ్గరే మొదలైపోయింది. 2వ వచనం నుండి దేవుడు ప్రతిరోజు మాట్లాడే దేవుడు, ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు వరకు అదే దేవుడు, అదే బాణి, ఇప్పటికీ దేవుడు ప్రతిరోజు మాట్లాడే దేవుడు. కానీ నువ్వు నేను ఒకవేళ ఆయన స్వరం వినగలిగే అనుభవంలో లేకపోతే నీ ఆత్మీయ జీవితం భ్రష్టుపట్టినట్టే. ఎవరు దేవుని స్వరం వినగలిగే అనుభవంలో ఉంటారు? ఎవరికైతే ఆ నిర్మూలమైన మనస్సాక్షి ఉంటుందో, ఎవరైతే తండ్రితో ఎడతెగిన సహవాసంలో ఉంటారు. ఇప్పుడు ప్రభుని చూడండి, ప్రభువుకున్న నిర్మలమైన మనస్సాక్షి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూడండి. మీరు గమనించండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ప్రభువు దేవుని తండ్రి స్వరం ఎలా విన్నాడు అని మీరు గమనిస్తే, మనకు పరిచితమైన వాక్య భాగం ఒకటి తీసుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో ప్రభువు ఒక పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణానికి రాగానే జక్కయ్య అనే పొట్టివాడు యేసు ఎవరో అని చూడగోరి మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. సరేనా? ఇప్పుడు ప్రభువు నేరుగా ఎక్కడికి వచ్చాడు? ఆ మేడి చెట్టు దగ్గరికే వచ్చాడు. అంటే ప్రభువు తండ్రి స్వరం ఎంత స్పష్టంగా ప్రభువు వినబడుతుందో చూడు. తండ్రి పైనుంచి అంటున్నాడు, రే యేసు, ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళి నుంచో. ఆ చెట్టు పైన జక్కయ్య అని ఒక వ్యక్తి కూర్చున్నాడు, వాడిని కేకయ్యాడు. కానీ ప్రభు మేడి చెట్టు దగ్గరికి వచ్చి ఆగిపోయి పైకి చూసి ఏమన్నాడు? జక్కయ్య, నువ్వు త్వరగా కిందకి దిగు. ఈరోజు నేను నీ ఇల్లు దర్శించడానికి కాదు, నీ ఇంట బస చేయడానికి నేను వచ్చా. యేసుప్రభుకి ఎలా తెలిసింది ఆయన పేరు జక్కయ్య అని? తండ్రి స్వరం ఎంత స్పష్టం చూడండి. ఒకవేళ మనం తండ్రి స్వరము ఆ అనుభవం వినగలిగే అనుభవంలో మనం లేమనుకో, నువ్వు దానికి అంత విలువ ఇవ్వకుండా దాని విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే నిజంగా నీ జీవితంలో అయోమయమైన పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి నన్ను ఈ సమయంలో ఏం చేయమంటావని అడిగినప్పుడు తండ్రి సమాధానం ఇచ్చినా నువ్వు వెళ్ళలేని స్థితి, దౌర్భాగ్య స్థితి. యెషయా గ్రంథం 31వ అధ్యాయంలో మీరు కుడి తట్టు తిరగాలైనా ఎడం తట్టు తిరగాలైనా ఇదిగో దేవుడు ఎలాంటి దేవుడు? నువ్వు ఏం చెయ్యాలో కూడా నీకు చెప్పాలని ఆశపడతాడు. ఏ దేవునికి నీ తల మీద ఏ వెంట్రుకు ఏ రోజు నేలను రాలాలో నిర్ణయించే అధికారం ఉందో ఆ దేవునికి నీ జీవిత విషయంలో ఆసక్తి లేదా? నీ విషయంలో ఆసక్తి లేదంటావా? నీ తల వెంట్రుకలు కూడా లెక్కించి ఉంచిన దేవుడు నీ జీవిత విషయంలో ఆసక్తి లేదా? ఆయనకి ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆయన స్వరం వినలేని దౌర్భాగ్య స్థితిలో నువ్వు నేను ఉన్నాం. ఇది మన కర్మ. కానీ అడుగున్నా చంటి పిల్లోడిని ఎలా చెప్పిన నానా జాగ్రత్త, అక్కడ గొప్ప ఉంది, కొద్దిగా ఎడానికి రా, కొద్దిగా కుడివైపుకి వెళ్ళు, ఇలా చెప్పి నీ జీవితంలో నిన్ను నడిపించాలి అనే ఆశ కలిగి ఉన్న దేవుడు పరలోకమందు మనకి. దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఆయన స్వరాన్ని వినగలిగే అనుభవం నీకు నాకు లేదు. ఎందుకు లేదు? మనస్సాక్షి విషయంలో నిర్లక్ష్యం. రోజులు గడుస్తున్నాయి, చలామణి అయిపోతుంది, ఏ బాధ లేదు, అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఈ జక్కయ్య తన మనస్సాక్షి ఎలా
రక్షించబడిపోయాడు. ఇప్పుడు ఎలా రక్షింపబడ్డాడు? జక్కయ్యకున్న మెయిన్ సమస్య ఏంటి? ధనాపేక్ష, ద లవ్ ఆఫ్ మనీ. దేవుణ్ణి ప్రేమించాల్సింది పోయి ధనాన్ని ప్రేమించాడు కనుక కోల్పోయాడు. ఎవ్వరు అనని మాట జక్కయ్య అన్నాడు. జక్కయ్య దిగిరము, నేడు నీ ఇంట బస చేయవలసి ఉన్నాను అని ప్రభు చెప్పిన తర్వాత కూడా జక్కయ్య ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి జక్కయ్య ఉన్నాడు, ప్రభా ఆగు, నువ్వు నేను కలిసి మీ ఇంటికి వెళ్తున్నాను, మీ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి ఇక్కడ ఆగండి అంటే ఎంత ఇన్సల్ట్ అది, ఎంత అవమానము. కానీ జక్కయ్య జంకలేదు అస్సలు. ప్రభా ఒకసారి ఆగండి, నేను కట్టిన ఇల్లు పాపిష్టి సొమ్ముతో కట్ట, కనుక ఇప్పుడు నేను పశ్చాత్తాపడ్డా, నీ దర్శనం కలిగిన తర్వాత నా కళ్ళు తెరుచుకున్నాయి కనుక నాకు కలిగిన నేను సంపాదించిన అక్రమము సొమ్మంతా కూడా పేదల్లో పంచిపెట్టేస్తా, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాడికి 4 రెట్లు చెల్లిస్తా, ఇంకా కొంతమంది దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు, అసలు బతుకున్నారో లేదో తెలియదు, వారి సొమ్ము నా దగ్గర అట్టే పెట్టుకోను, వాటిని పేదల మధ్యన పంచిపెట్టేస్తా. వెంటనే ప్రభు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును దేవుని బిడ్డే, ఇతడును సంఘములో ఒక అందంగా అయిపోయాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. మొత్తం ఇంటెల్ల పాది రక్షణ పడ్డా. నేడు ఇంటికి రక్షణ వచ్చింది అనే మాటకు అర్థమేంటి? ఆ ఇంట్లో ఉన్న వారందరూ దేవుని స్వరం ఎరుగలిగే అనుభవంలోకి వచ్చేసారు. సహోదరుడు ఆ సహోదరు జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఎప్పుడు ఏ అడుగు వేయాలో నీకు చెప్పి నీ చేత ఆ అడుగు వేయించాలి అనే ఆశ కలిగి ఉన్నవాడు పైన మనకున్నాడు. మనందరి పట్ల ఇది వాగ్దానం, దిస్ ఇస్ అ ప్రామిస్. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. మనందరి ఎడల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది మేలు కొరకే కానీ అది ప్లాన్. ప్రతి ఒక్కరి విషయంలో ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక చప్పున నువ్వు నేను ఆయన ఉద్దేశం భూమి మీద నెరవేర్చాలి. ఇది ఆయన కోరిన కోరిక, ఇది ఆయనకున్న ఆశ. ఎంతోమంది ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి జీవిస్తున్నారో, ఎంతోమంది తన సొంత స్వార్థం వరకు జీవిస్తున్నారో, ఇది మీ విజ్ఞతకు విడిచిపెట్టింది. ఆయన ఎవరిని బలవంతం చెయ్యడు. ఇక్కడ సంఘము 2 భాగాలుగా చీల్చబడుతుంది. ఎవరు దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం కొరకు తమ జీవితాలు సమర్పించుకున్నారో, ఎవరైతే తమ సొంత స్వార్థం కొరకు, తమ సొంత ఇచ్చల కొరకు, తమ సొంత చిత్తం కొరకు జీవించి దేవుని ఆశ్రయంగా పెట్టుకున్నారో, వీళ్ళిద్దరిని 2 భాగాలుగా విడదీస్తారు. అందుకనే ప్రభు అన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. సో లెట్ us all be very careful. మనందరం జాగ్రత్తగా ఉందాం, నిర్మలమైన మనసాక్షి కలిగి ఉందాం. ఎవరితో అయినా తగ్గుపడ్డావా, ఎవరితో గొడవ పడ్డావా, ఎవరి మీద అయినా అసమాధానం ఉందా, వెంటనే పోయి సమాధానం పడు. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, దేవుని దగ్గర ఏదైనా ఒప్పుకోవాలంటే ఫస్ట్ వెంటనే దేవుని దగ్గర ఒప్పుకో, దేవునితో సమాధాన పడు. అప్పుడు నీ సంబంధం తండ్రితో తిరిగి సమకూర్చబడుతుంది. రెస్టోర్. కంప్లైంట్ వచ్చింది, ఎక్కడో కరెంటు తీగ మీద కొబ్బరి కమ్మ పడి కరెంటు పోయింది, తీగలు నేలమే పడిపోయాయి. కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేశాం, వాళ్ళు వచ్చి ఏం చేశారు, మళ్ళీ ఆ తీగల్ని కలిపారు, మళ్ళీ కరెంట్ వచ్చింది. అలాగే పరలోకమందున్న తండ్రితో నీకున్న కరెంటు తీగలు తెగిపోయాయేమో, ఇది నీకు ఒక పిలుపు. తిరిగి సమకూర్చుకోవాలని ఆశపడుతున్నావా? ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు నీ స్వరం వినగలిగే అర్హత కోల్పోయాను,
నాకు వినపడట్లేదు నీ మాట. నిజంగా అయోమయమైన పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో తండ్రి నన్ను ఏం చేయమంటావు అని అడిగినప్పుడు నీ స్వరం నాకు వినపడట్లా, నీ దగ్గర నుంచి సమాధానం రావట్లే. బహుశా నువ్వు మాట్లాడుతున్నావేమో, నాకు నిర్మలమైన మనసాక్షి లేకపోవడం వల్ల నీ మాట నాకు వినపడట్లే. నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా. పైన తండ్రితో ఫస్ట్ సమాధానం, తర్వాత నీ తోటి విశ్వాసం. అందుకే నీకు రెండు గుర్తించు, ఈ రెండు కాళ్ళు ఉంటేనే నువ్వు సంఘంలో ఉంటావు, లేకపోతే నీ ఇంట్లో వారు అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, నీ కోడలు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఎవరితోనైనా నీకు సమాధానం ఉందా? అది వాళ్ళకి తెలియకపోవచ్చు. వెంటనే వెళ్ళి వాళ్ళకి సమాధానం పడు. ఇదంతా నీ స్వార్థం కొరకు నేను చెప్తున్నాను. ఒకవేళ నీకు తండ్రితో తిరిగి సహవాసాన్ని సమకూర్చుకోవాలి అంటే ఇది చెయ్యక తప్పదు. అది పూర్తి చేసుకుని దేవుని దగ్గరికి రా. ప్రభు నువ్వు చెప్పినట్టు నేను చేశాను, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు. ఎప్పుడైతే ప్రభు మాట్లాడతాడో మళ్ళా నీకు స్పష్టంగా వినపడుతుంది. దాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యము అంటే అయోమయమైన పరిస్థితుల్లో నీకు సరైన దిశా నిర్దేశన చేసేవాడు, అయోమయమైన పరిస్థితుల్లో నువ్వు సరైన నిర్ణయం తీసుకునేటట్టు నీకు సలహా ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. నీ స్వార్థమే ఉంది అందులో. ఏం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ చదువు చదవాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, అన్ని అయోమయమైన ప్రశ్నలే ఇవన్నీ కూడా. జాక్సన్ గారు ఒక కొడుకు అమెరికాలో ఉద్యోగం వచ్చిందంట. ఉద్యోగం వస్తే ఒక పెద్ద పేరుగాంచిన కంపెనీలో ఆయనకి ఉద్యోగం ఇచ్చారు. ఇంటర్వ్యూ అయిపోయింది, సెలెక్ట్ అయిపోయామన్నారు. బోర్డులంతా జీతం, నెలకి కొన్ని లక్షలు ఆయనకి జీతం. కానీ వారానికి 7 రోజులు పనిచేయాలి. అవసరమైతే ఆఫీసులోనే పడుకోవాలి. వారానికి 7 రోజులు పనిచేయాలి. అక్కడి నుంచి ఆయన కుమారుడు జాక్సన్ గారు ఫోన్ చేసి, నాన్న ఇదిగో పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయమంటావంటే, తండ్రిని అడుగు, ఆయన ఏం చేయమంటే నువ్వు వచ్చి నాకెందుకు ఫోన్ చేసావు అన్నాడంట. ఇప్పుడు ఆ కుమారుడు ప్రార్థన చేసుకుని ఇంకొక చిన్న కంపెనీ, పెద్ద గుర్తింపు ఏమీ లేదు, అలాంటి చిన్న కంపెనీలో అక్కడ కూడా ఉద్యోగం ఇచ్చారు. కానీ ఇక్కడ దొరికే జీతానికి సగం. కానీ 5 రోజులే, సోమవారం నుంచి శుక్రవారం వరకునే, శనివారం ఆదివారం సెలవు. ఇప్పుడు ఎప్పుడైతే తండ్రిని పరలోకమందు తండ్రి నన్ను ఏం చేయమంటావంటే ఆ ఉద్యోగం చేసుకోమన్నాడు. సో వారానికి 5 రోజులు ఉద్యోగం తీసుకున్నాడు, సగం జీతానికే. దానికంటే 2 రెట్లు ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. ఎందుకు? శనివారం ఆదివారం దేవునికి సమయం ఇవ్వచ్చు, దేవుని మందిరానికి వెళ్ళచ్చు, తోటి విశ్వాసంతో సహవాసంలో ఉండొచ్చు, తండ్రితో సహవాసంలో ఉండొచ్చు. ఇది ముఖ్యం అనుకున్నాడు, డబ్బు ముఖ్యం అనుకోదా. ఈ ఉద్యోగం తీసుకున్నాక ఏమైంది? కరెక్ట్గా 24 రోజులు అంతే. ఆగస్టులో ఆ ఉద్యోగం వచ్చింది, 2011 సంవత్సరం ఇది. కరెక్ట్గా 24 రోజులు ఈయన ఆఫీస్కి ఆమడ దూరంలో ట్విన్ ట్రేడ్ టవర్స్ ఉన్నాయి అమెరికాలో. ఈ పేరుగాంచిన కంపెనీ ఆఫీసు అందులో ఉంది. ఉగ్రవాదుల విమానాలతో ఆ 2 బిల్డింగ్ని ధ్వంసం చేశారు. ఆ పేరుగాంచిన ఆఫీసు తునాతునకలైపోయింది. ఆఫీసులో ఉద్యోగం చేసే వారు అందరూ చనిపోయారు. చూసారా? అసలు మన ఊహకు అందనివి ఇవన్నీ అయోమయమైన ప్రశ్న. బోళ్ళంత జీతం కలిగిన అది నాకు ముఖ్యమా, లేకపోతే ఇది ముఖ్యమా అంటే దీన్ని చేయి నువ్వు అన్నాడు. ఇది కాదు, నాకు అది జీతమే ముఖ్యం, లేదు దానికే వెళ్ళి ఉంటారంటే ప్రాణం ఉండేదా? మరణం ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలీదు. భవిష్యత్తు ఎరిగిన వారి స్వరం మనం
వినడం, భవిష్యత్తు ఎరిగిన వారితో సహవాసంలో మనం ఉండడం మనకే మేలు. మన స్వార్థమే ఉంది అందులో. భవిష్యత్తు ఏదైనా సరే దిశానిర్దేశన చేసేవాడు, భవిష్యత్తును ఎరిగినవాడు. యేసయ్య మమ్మల్ని నిర్మించిన వాడు నువ్వే, తల్లి గర్భంలో రూపింపజేసిన వాడు నువ్వే, మా భవిష్యత్తు అంతా ఎరిగిన వాడు నువ్వే. కనుక నువ్వు చెప్పు, ఏం చేయమంటావు? వెళ్ళాలా వద్దా, చెయ్యాలా చేయొద్దా? నువ్వు చెప్పు. పైనుంచి ఆ స్వరం నేరుగా నీకు అందాలి అంటే ఇక్కడ మనస్సాక్షి నువ్వు నిర్మలంగా ఉంచు. మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి. ఎటువంటి నేరారోపణ లేనిది, నేరస్థాపన చెయ్యనిది, ఎవరితో వైరం ఉండనిది, అందరితో సమాధానంగా ఉండేది. యేసుప్రభు ఎలా ఉన్నాడు అలా. యేసుప్రభు ఎలా ఉన్నాడు అలా. అలా ఉంటే అప్పుడు ప్రభు స్వరం, తండ్రి స్వరం మనం వినగలిగే ప్రార్థన చేసుకుని